వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం, మీరు చూస్తున్నది ఉద్యోగ నేస్తం తెలుగు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన 2 కీలక అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకవైపు 6 డిఏలు పెండింగ్లో ఉండగా మరోవైపు ప్రభుత్వం మరో 2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. 6 డిఏలు పెండింగ్లో. జూలై 1, 2026 నుంచి అమల్లోకి రావాల్సిన డిఏలను కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. సాధారణంగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ప్రకటించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా ఈ ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో డిఏలు పెండింగ్లో ఉండడం ఇదే మొదటిసారి అని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 3 డిఏలే. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిఏలను మాత్రమే విడుదల చేసిందని, మరో 6 డిఏలు ఇంకా బకాయిలుగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దీంతో 6 నెలలకు 1 డిఏ అనే విధానం బదులుగా ఏడాదికి 1 డిఏ అనే పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు ఇంకా బకాయిలు. సుమారు 2,50,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు డిఏ ఏరియల్స్ ఇప్పటి వరకు పూర్తిగా అందలేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం విడతల వారీగా కొంతమేరకు చెల్లింపులు జరుగుతున్నాయని అంటున్నారు. పెండింగ్ డిఏల విలువ ఎంత? ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 6 డిఏలు కలిపి దాదాపు 15% చేరుకుంటున్నాయి. 1% డిఏ అమలుకు సంవత్సరానికి సుమారు 400 నుంచి 500 కోట్ల వరకు వ్యయం అందుతుంది. అంటే డిఏ బకాయిలు మరియు ఏరియల్స్ కలిపి మొత్తం ఆర్థిక భారం 10,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉద్యోగులకు తీపి కబురు. ఇక ఉద్యోగులకు ఊరటనిచ్చే మరో వార్త కూడా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2వ విడతగా మరో 2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేసినట్లు సమాచారం. పిఎఫ్ కమిటేషన్ బకాయిల క్లియరెన్స్, రిటైర్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమిటేషన్ బకాయిలను కూడా క్లియర్ చేసినట్టు తెలిపింది. అదేవిధంగా 10,000 లోపు ఉన్న పెండింగ్ బిల్లులను పరిష్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగ సంఘాల స్పందన. ప్రభుత్వం బకాయిల విడుదలను స్వాగతించినప్పటికీ పెండింగ్లో ఉన్న డిఏలు, పీఆర్సీ, ఇతర ఆర్థిక అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ వీడియోలో పేర్కొన్న డిఏలకు సంబంధించిన వివరాలు ఉద్యోగ సంఘాల ప్రకటనలు మరియు మీడియా కథనాల ఆధారంగా అందించబడుతున్నాయి. డిఏల మంజూరు, అమలు వంటి అంశాలపై తుది నిర్ణయం ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల ప్రకారమే అమల్లోకి వస్తుంది. ఇలాంటి ఉద్యోగ, డిఏ, పీఆర్సీ, పెన్షన్ మరియు ప్రభుత్వ తాజా అప్డేట్స్ కోసం మన ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ సహోద్యోగులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.